ఈ మధ్య కాలంలో ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలు ఎప్పుడు హాట్ టాపిక్ గా ఉంటున్నాయి. ముఖ్యంగా గుడివాడ కేంద్రంగా జరిగే మాటల యుద్ధం రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశం అవుతూ ఉంటుంది. ఇప్పుడు మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి తన స్టైల్లో సంచలన కామెంట్స్ చేసి రాజకీయ వాతావరణాన్ని మరింత హీటెక్కించారు. మరో 3 నెలల్లో కొడాలి నాని గుండె ఆపరేషన్ చేయించుకుని వస్తున్నాడని అన్నారు. గుడివాడలో అడుగు పెడతాడు, ఎవడొస్తాడో రన్రా అండర్ వేర్ మీద నిలబెట్టడానికి అంటూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇదే టైంలో మంత్రి కొల్లు రవీంద్రపై కూడా పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. కొల్లు రవీంద్ర పెద్ద నటుడు అని, చంద్రబాబు క్యాబినెట్ లో సెక్రటేరియట్ లో సగం మంది ఇదే విషయం మాట్లాడుకుంటున్నారని పేర్కొన్నారు నాని. తండ్రి కొడుకులు ఇద్దరిని పట్టేశాడని అంతా అనుకుంటున్నారు, చూస్తే ఏం మాట్లాడకుండా వెళ్లిపోతాడు కానీ ఇన్ని కలలు ఉన్నాయా అంటూ ఎద్దేవా చేశారు. తనపై వస్తున్న చీకట్లో నరికేయండి వంటి వ్యాఖ్యలు కూడా ఖండించారు. అలా అనాలంటే పట్టపగలే చేసేయాలని చెబుతానని, తన సంస్కారం అలాంటిది కాదని నాని అన్నారు. పేర్ని నాని చేసిన కామెంట్స్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయ వైరుధ్యాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అర్థమవుతుంది. ఎన్నికల తర్వాత కూడా ఈ ప్రాంతంలో మాటల యుద్ధాలు, సవాళ్లు ప్రతి సవాలు నిత్యకృత్యమవుతున్నాయి. ఈ సంచలన వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయో చూడాలి మరి.